నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలన్నది కాంగ్రెస్ నినాదం. దాని ప్రకారం అడుగులేస్తోంది. తన యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదే పదే ఈ విషయాన్ని నొక్కి వక్కాణించారు. అంతేకాదు, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేపట్టింది. గత ఏడాది నవంబర్లో రేవంత్ సర్కార్ తెలంగాణ వ్యాప్తంగా కులగణన చేపట్టింది. ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశ జనాభాలో అధికంగా ఉన్న బీసీలకు చట్టసభల్లో అడుగుపెట్టే ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నినాదం. దీన్ని నెరవేర్చాలంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా జనాభా గణనతో పాటు కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ఎత్తుకున్న ఈ నినాదాన్ని కొన్ని ప్రాంతీయ పార్టీలు అందిపుచ్చుకున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు కులగణన సైతం చేశాయి. ఏడాది క్రిందట తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. గత నవంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి ఓ వార్త బయటకొచ్చింది. రాష్ట్ర జనాభాలో 55% బీసీలేనట. మరో 45% ఎస్టీ, ఎస్సీ, ఓసీ ఉన్నట్లు తేలింది. దీనికి సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రణాళికా సంఘం రెడీ చేసిందని సమాచారం. ఈ సర్వేను ఆపేందుకు విపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అన్ని అడ్డంకులు అధిగమించి సర్వే చేపట్టింది రేవంత్ సర్కార్. మొత్తం 1,17,47,000 ఇళ్లకు స్టిక్కర్లు వేశారు. అందులో 98% వరకు వివరాలు సేకరించినట్లు వెల్లడించింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన రిపోర్ట్ను రేపో మాపో ప్రభుత్వం వెల్లడించనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన శనివారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో కులగణన సర్వే నివేదికపై చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. ఇవాళ జరగనున్న కేబినెట్లో మొత్తం 18 అంశాలు అజెండాలో ఉన్నట్లు సమాచారం. అందులో కులగణన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాజకీయ పార్టీల విషయానికి వద్దాం. రేపో మాపో స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పార్టీలు యాక్టివ్ అయ్యాయి. వారం రోజులుగా బీసీల మంత్రాన్ని జపిస్తున్నాయి పార్టీలు. ఓ అడుగు ముందుకు వేసిన బీఆర్ఎస్ స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ తెరపైకి తీసుకొచ్చింది.
గడిచిన 10 ఏళ్లు బీఆర్ఎస్ ఏం చేసిందంటూ అధికార పార్టీతో పాటు మేధావుల నుంచి కౌంటర్ల మీద కౌంటర్లు పడిపోతున్నాయి. గతంలో ఉన్న రిజర్వేషన్లు తగ్గించిన ఘనత బీఆర్ఎస్కి చెల్లుతుందని కొండబద్దలు కొడుతున్నాయి. ఇక బీజేపీ దగ్గరకు వద్దాం. బీసీని ప్రధానమంత్రి చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందంటూ ఆ పార్టీ నేతలు మీడియా ముందు ఒకటే రీసౌండ్. అలాంటప్పుడు కులగణన చేయడానికి ఎందుకు వెనకాడుతోందని విపక్షాల నుంచి ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి. అయినా కులగణనపై ప్రధాని మేనమేషాలు లెక్కిస్తున్నారు. మొత్తానికి కులగణన అంశం ప్రధానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.